ఒకానొక సమయంలో ఒక ధనవంతుడు కారులో ఎయిర్పోర్ట్‌కి ప్రయాణం చేస్తుండగా సడన్‌గా ఆ కారు ఆగిపోయింది. వెంటనే ఆ డ్రైవర్, "అయ్యా! కారులో ఏదో సమస్య వచ్చింది. దయచేసి 2 నిమిషాలు వెయిట్ చేయండి" అని చెప్పి రిపేర్ చేయడం ప్రారంభం చేశాడు. 2, 3 అలా ఒక 10 నిమిషాలయింది. కానీ కారు రిపేర్ కాలేదు. ఆ ధనవంతుడు ఎయిర్పోర్ట్‌కి వెళ్ళవలసిన సమయం ఆసన్నమవుతుంది. అరగంట అయింది. అయినా రిపేర్ కాలేదు. అప్పుడు ఆ ధనవంతుడు డ్రైవర్ని పిలిచి అతని చేతిలో ఉన్న స్క్రూ డ్రైవర్ స్పానర్ తీసుకొని నీవు వెళ్ళి కారులో కూర్చోమని చెప్పి తాను రిపేర్ చేయడం మొదలుపెట్టాడు. 2 నిమిషాలు ఏమి చేశాడో తెలియదు కానీ రిపేర్ చేసి డ్రైవర్ని కారు స్టార్ట్ చేయమని చెప్పాడు. డ్రైవర్ స్టార్ట్ చేయగానే వెంటనే స్టార్ట్ అయింది. ఆ డ్రైవర్కి మతిపోయింది. ఏం అర్థం కాలేదు. ఇన్ని సంవత్సరాలుగా కారు నడుపుతున్నా సాధారణముగా ఏ సమస్య వచ్చినా బాగు చేసుకుంటాను, కానీ ఇప్పుడేమిటి నా మాట వినకుండా వెనకాల కూర్చున్న ఆయన మాట విన్నది అని ఆలోచిస్తూ డ్రైవ్ చేస్తూ ఉండగా ఎయిర్పోర్ట్ వచ్చింది. అప్పుడు ధనవంతుడు కారు దిగి డబ్బులు చెల్లించి వెళ్తున్నప్పుడు ఆ డ్రైవర్ ఉండబట్టలేక ధనవంతుని ఆపి, "అయ్యా, ఈ కారు కొనుక్కొని 5-6 సంవత్సరాలుగా నడుపుతున్నాను. ఈరోజు నేను ఎంత రిపేర్ చేసినా రిపేర్ కాలేదు, కానీ మీరేం చేశారో తెలియదు. 2 నిమిషాల్లో రిపేర్ చేసేశారు. ఇంతకీ మీరెవరయ్యా" అని అడగగా ఆ ధనవంతుడు ఇది ఏ కంపెనీ కారు అని ప్రశ్నించాడు. డ్రైవర్ ఎంతో గర్వముగా "ఫోర్డ్ కార్ సార్, ఫోర్డ్ కార్" అని బదులిచ్చాడు. అప్పుడు ఆ వ్యక్తి, "ఆ ఫోర్డ్ కార్ ఎవరో కాదు అయ్యా, నేనే ఆ కారును స్థాపించింది. నేనే, అందుకే అది నాకు లోబడింది" అని చెప్పాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నీవు నేను దేవుని చేత సృష్టించబడ్డాం. మన జీవితంలో ఏ సమస్య వచ్చినా మనం చెప్పుకోవాల్సింది మనల్ని సృష్టించిన సృష్టికర్తకే. ఈ లోకంలో మనం కలిగి ఉన్న ప్రతి వస్తువు, వాచ్, కెమెరా, టీవీ, బైక్, కార్, ఇలా ఎన్నో ఉన్నాయి. అంటే వీటిని ఎవరో ఒకరు సృష్టించిన వారు ఉన్నారు కాబట్టి అవి ఉన్నాయి. వాటికి ఏదైనా సమస్య వచ్చిందంటే వాటిని సృష్టించిన వాడికి బాగు చేయడం కష్టమంటారా? మనిషిని సృష్టించింది సర్వశక్తి కలిగిన దేవుడు కావున మనిషికి వచ్చే ప్రతి సమస్యను ఆయన తీర్చగలడు. ఆయన నిన్ను సృష్టించిన తండ్రి కాదా? ఆయనే నిన్ను పుట్టించి స్థాపించాడు. నీ అనారోగ్యాన్ని బట్టి, నీకున్న ఆర్థిక సమస్యలను బట్టి, నీవు కలిగి ఉన్న కుటుంబ సమస్యలను బట్టి విరక్తి చెంది ఉన్నావా? బహుశా నీ సమస్యను ప్రభువుకు చెప్పడం లేదేమో. మన యొక్క ప్రతి సమస్యను తీర్చగలవాడు మన ప్రభువైన యేసుక్రీస్తు. బైబిల్లో ఎవరైనా ఏదైనా సమస్య కలిగి యేసయ్య దగ్గరకు వచ్చి వారి సమస్యను చెప్పినప్పుడు ఆ సర్వశక్తి కలిగిన దేవుడు వెంటనే వారికి జవాబిచ్చాడు. ఇక నుంచైనా నీకున్న సమస్యను బట్టి కృంగిపోక ఆ సమస్య నుంచి విడిపించగలిగిన యేసుకు నీ సమస్యను అప్పగించి ప్రశాంతంగా జీవించాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.